హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఎవరికి వారుగా టెన్షన్లో మునిగిపోవడంతో మధు నవ్వుకొని భోజనాలకి పదండి అని అనడంతో వెళ్ళి అందరూ కూర్చున్నారు. ఇదిగో అమ్మా, కొత్త జంటలు, అప్పుడు బావకి మధుకి పెళ్ళైనప్పుడు ఒకరికొకరు తినిపించుకున్నారు కదా, మీరు కూడా కానివ్వండి అని మేఘన అనింది. అబ్బో, ఈమెకు నాకు పెళ్లి కాలేదు కానీ ఇలాంటివన్నీ భలే వాగుతుంది అని పవన్ అనుకోవడంతో పవన్ని గమనించిన మేఘన, ఈ మహానుభావుడు మనసులో నా గురించి ఏదో అనేసుకున్నాడు, అదేంటో మళ్ళీ తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి అని గట్టిగా అనుకుంది. సరే కానివ్వండి కానివ్వండి, మేఘన చెప్పిందిగా అని మధు అనడంతో వివేక్ స్వీట్ తీసుకొని అనన్యకి బోలెడంత సిగ్గుతో తినిపించడంతో అనన్య నవ్వుకొని తిని వివేక్కి తినిపించింది. మరోవైపు అమ్ము సుభాష్కి మొహమాటంగానే తినిపించి సుభాష్ కూడా పెట్టడంతో చిన్న స్మైల్తో కాస్తంత తినింది. ఇద్దరూ ఈ పెళ్ళిళ్ళని బాగానే యాక్సెప్ట్ చేశారని అందరికీ అర్థం అవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తూ ఉండగా, డాడీ లంచ్ చేశాక బయలుదేరుతావు కదా అని దేవాంశ్ అన్నాడు. అవును దేవ్, ఇంకో అరగంటకంతా బయలుదేరిస్తాను అని రాఘవేంద్ర అన్నాడు. బహుశా వ్రతం ఏర్పాట్లతో ఎవరూ న్యూస్ పేపర్ చూడలేదు అనుకుంటా. పేపర్లో రంజిత్ గురించి అలానే మొన్న జరిగిన విషయాన్ని క్లియర్గా రాశారు. ఇప్పుడు విషయం ఏంటంటే, రిపోర్టర్స్ మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తారు. దయచేసి ఎవరితో ఏం మాట్లాడకండి. ఇంటి దగ్గరికి కాకుండా నేను సెక్యూరిటీ టైట్ చేశాను, ఆఫీస్ దగ్గర కూడా చేశాను. బట్ ఇన్ కేస్ ఎక్కడైనా కనిపిస్తే ఒక మాట కూడా మాట్లాడొద్దు అని దేవాంశ్ చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. ఎందుకు అని మధు అడిగింది. మధు, పేపర్లో రాశారు, అందరికీ తెలిసింది, ఫైన్, ఇక మనం పని కట్టుకొని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన ఇంటి విషయం, మనం తెలుసుకున్నాం, అయిపోయింది. వేరే వాళ్ళ గొడవలన్నీ మనం తెలుసుకుంటున్నామా? మరి మన ఇంట్లో గొడవని అందరూ ఎందుకు తెలుసుకోవాలి? పేపర్లో చూశారు, అక్కడితో అయిపోయింది. దీన్ని ఇంకా లాగడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా ఇందులో అమ్మ ఉంది. సో తన గురించి పదే పదే అడగడం, పదే పదే జరిగింది చెప్పడం నాకు ఇష్టం లేదు. రంజిత్ చేసిన తప్పులు హైలైట్ చేస్తే సరిపోతుంది. అది ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇక మిగిలినవి అనవసరమని అంటున్నాను అని దేవాంశ్ అన్నాడు. అలాగే దేవ్, నేను ఎవరితో కాంటాక్ట్ అవ్వను, ఎవరేమడిగినా ఒక్క మాట కూడా చెప్పను. అయినా నేను వెళ్ళి మీటింగ్ చూసుకొని తిరిగి మళ్ళీ త్వరగా వచ్చేస్తాను అని రాఘవేంద్ర అన్నాడు. దేవ్, కంగారు పడకు, నేను కూడా వెళ్తున్నాను అని జనార్దన్ అన్నాడు. అలాగే బాబాయ్ అని దేవాంశ్ అన్నాడు. ఇక తర్వాత అందరూ మాటల్లో పడి భోజనాలు పూర్తి కావడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ రెస్ట్ ఫేస్లోకి వెళ్ళిపోయారు. రాఘవేంద్రతో పాటు జనార్దన్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోవడంతో దేవాంశ్, వివేక్ ఎవరి పాటికి వాళ్ళు తమ పనిలో పడిపోయారు. సాయంత్రానికి రూమ్స్ డెకరేట్ చేసేందుకు ఆర్గనైజర్స్ రావడంతో సుభాష్, వివేక్ గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇక మధు, మేఘన, దీప ముగ్గురు కలిసి ఆర్గనైజర్స్ పక్కన కూర్చొని వాళ్ళు చేసే వాటికి మరికొన్ని యాడ్ చేస్తూ రూమ్ని మరింత బ్యూటిఫుల్గా తయారు చేసేలా చేశారు. రూమ్లో వివేక్, సుభాష్ ఇద్దరి వైపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా వివేక్ సుభాష్ వైపు చూసి, సుబ్బు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు బావా అని సుభాష్ అనడంతో వివేక్ చిన్న స్మైల్తో, నా చెల్లి ఏంటో నీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే వదిన చెప్పిన తర్వాత నువ్వు అమ్ముని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావంటే తనని బాగా గమనించే ఉంటావు కదా. ఇప్పుడు తనేంటో నీకు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక ఒక అన్నగా నేను చెప్పేది, అమ్ము చాలా చాలా సెన్సిటివ్. దీపాలాగా అల్లరి కూడా పెద్దగా చేయదు. అవతలి వాళ్ళని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. మనం ఏ ప్రాబ్లంలో అయినా సరే మన పక్కనే ఉంటుంది. షీ ఈజ్ ద బెస్ట్. సో తనని నువ్వే నీ ప్రేమతో మార్చుకోవాలి. తను అడ్జస్ట్ అయిపోతుంది. కొంచెం కష్టంగా అనిపించినా కూడా అడ్జస్ట్ అవుతుంది అని వివేక్ అంటూ ఉండగా, అయ్యో బావా, టెన్షన్ పడకు, నాకేమీ తొందర లేదు. అవతల వాళ్ళ సంతోషంతో పని లేకుండా ప్రవర్తించడం నాకు నచ్చదు. ఏదైనా సంతోషంగా జరగాలి, అప్పుడే కదా సంతోషంతో పాటు ప్రేమ కూడా పుడుతుంది అని సుభాష్ అన్నాడు. నేను అలా చెప్పడం లేదు. అమ్మో అడ్జస్ట్ అయితే దయచేసి నీ ప్రేమతో తనని దగ్గర తీసుకో. యాక్చువల్లీ ఇది నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా చెప్పడానికి కారణం, తను రంజిత్ డైలమాలో నుండి బయటపడాలి అంటే నువ్వు నీ ప్రేమని పూర్తిగా అందించడమే బెస్ట్ సొల్యూషన్. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా అని వివేక్ అన్నాడు. సుభాష్ చిన్న నవ్వుతో తల ఊపాడు.
ఇద్దరి మధ్య ఒక 2 నిమిషాలు మౌనం ఉండటంతో, బావా, నీ చెల్లి గురించి నువ్వు ఆలోచించినట్టే నేను కూడా ఒక అన్నగా నా చెల్లి గురించి ఆలోచిస్తాను కదా, కొంచెం నువ్వు కూడా అని అంటూ ఉండగా, సుబ్బు, ఆల్రెడీ నీకు చెప్పాను, నేను తనని కష్టపెట్టలేను, నాకు అది రావట్లేదు. తను తప్పు చేసినప్పుడు కూడా నా మనసుని నేను ఎక్కువ కష్టపెట్టుకున్నాను. ఎందుకంటే తను ప్రేమించలేదు, కానీ నేను బోలెడంత ప్రేమించాను. ఇప్పుడు కూడా తనకి ఒక ఛాన్స్ ఇవ్వడానికి కారణం, తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే ఆలోచన వచ్చినప్పుడు మనం ఆ చిన్న హెల్ప్ చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ మారరు. అవతల వాళ్ళు పూర్తిగా చెడిపోవడానికి కారణం మనమే అవుతాం. నాకది ఇష్టం లేదు, అందుకే తనని మార్చుకోవాలి అనుకున్నాను. స్టిల్ నేను పాత విషయం మర్చిపోలేదు, బట్ మూవ్ ఆన్ అయిపోతాను. ఏదో ఒక రోజు తన ప్రేమతో అవన్నీ మర్చిపోయేలా చేస్తుందనే నమ్మకం నాకుంది. అందుకే నేను తనని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను. అన్నింటికీ మించి ఊరికే నీతులు చెప్పేవాడిని కాదు నేను పాటించాలి అని డిసైడ్ అయ్యాకే అవతల వాళ్ళకు చెప్తాను అని వివేక్ అనడంతో సుభాష్ నవ్వాడు. ఇక నైట్ అందరూ డిన్నర్ చేశాక ఆ డిన్నర్ చేసే ప్రాసెస్లో కూడా నలుగురు టెన్షన్గా ఉండడం అందరూ గమనించి ఎవరిపాటికి వాళ్ళు నవ్వుకొని ఏం పట్టించుకున్నట్టు బిల్డప్ ఇచ్చేశారు. 8:30 అవుతూ ఉండగా మధు రూమ్లోకి వెళ్ళి, మేడం క్యూరీస్, టైంగా వస్తుందమ్మా, వెళ్ళి అందంగా ఈ చీరలతో ముస్తాబై వస్తే మిగిలింది నేను రెడీ చేస్తాను అని మధు చెప్పడంతో అనన్య వడివడిగా మధు దగ్గరికి వెళ్ళి, అక్క టెన్షన్గా ఉంది అంటే వివేక్ బావ మంచివాడే కానీ టెన్షన్గా ఉంది అని అనన్య కాస్తంత ఏడుపు మొహం పెట్టి అనింది. వదినా, సేమ్ హియర్ అని అమ్ము చేతులు నలుపుకుంటూ అనింది. భయపడకండి, ఎందుకంటే ప్రతి అమ్మాయి అలాగే భయపడుతుంది. ఈవెన్ మీ ప్లేస్లో నేనైతే వణికిపోయాను, కాబట్టి భయపడొద్దు అని కహానీ కథలు నేను చెప్పను. భయపడుతూనే వెళ్ళండి, కానీ అక్కడికి వెళ్ళాక మీ ప్రపంచం మారిపోతుంది. ఎందుకంటే మన లైఫ్లోకి వచ్చేవాళ్ళు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళైతే అసలు మనకి ఏ భయం ఉండదు. ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళేంటో నాకు బాగా తెలుసు కాబట్టి టెన్షన్ అవ్వద్దు అని చెప్తాను. అది మీరు వెళ్ళాక మీకు తెలుస్తుంది. ఏ భయం పెట్టుకోకుండా ముందు రెడీ అవ్వండి అని మధు చెప్పడంతో ఇద్దరూ ఆలోచిస్తూనే చీరలు కట్టుకున్నారు. అంతలో మేఘన దీప లోపలికొచ్చి ఇద్దరినీ చూసి, ఏమైనా వైట్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎంత బాగున్నాయో, వదినా మీకోసం వీటిని కూడా డిజైన్ చేయించింది అని దీప చెప్పడంతో ఇద్దరి చీరలు నిజంగానే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. ఇక కూర్చోండి అని మేఘన మధు ఇద్దరిని చైర్లో కూర్చోబెట్టి చక్కగా తయారు చేశారు. టైం 9 దాటడంతో ఇక మీరిక్కడే ఉండండి, నేను పాలు కాచి చల్లార్చాలి. అన్నింటికీ మించి అందరూ త్వరగా రూమ్స్లోకి వెళ్ళిపోతారు. ఏ టెన్షన్ పడకండి, ఎవ్వరూ ఉండరు. కేవలం మీతో పాటు నేను, మేఘన, దీప మాత్రమే ఉంటాం. మీరు రూమ్లోకి వెళ్ళాక మేము వెళ్తాం. అప్పటి వరకు మీకు ఏ కంగారు లేదు, ఓకేనా? ఇక మీద మీరు మీ ఆయనతో మీ రూమ్లోనే ఉండబోతున్నారు. అందుకు తొలిమెట్టిది. అక్కడ సిచ్యువేషన్ని బట్టి మీ ప్రవర్తన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం లేదా బాధపడేలా చేయడమో లేదా వాళ్ళు ఇబ్బంది పడేలా చేయడమో ఏదీ జరగకూడదు. మీరు ఎలా ఆలోచిస్తారో అవతల వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, కాబట్టి గుర్తుపెట్టుకోండి అని మధు 1కి 100 సార్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. మధు కిచెన్లోకి వెళ్ళి అత్తయ్య అని పిలిచి దుర్గా రావడంతో, అత్తయ్య టైం ఒక 10 నిమిషాలుంది, అందరూ వెళ్ళిపోతే బెటర్, వాళ్ళిద్దరూ బయటికి రాలేకపోతున్నారు అని చెప్పడంతో, కంగారు పడుకురా, ఎక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారో అని తెలిసి మేం బయట స్టే చేయాలని ఫిక్స్ అయ్యాం. 5 నిమిషాల్లో బయలుదేరుతాం. మంచిగా ఒక నైట్ షో మూవీ చూసి అటు నుండి అటు ఒక మంచి రిసార్ట్కే వెళ్ళబోతున్నాం అని దుర్గా చెప్పడంతో, నిజమా, మరి నాకు చెప్పలేదు అని మైరా అడిగింది. దుర్గా నవ్వి, 1 గంట క్రితం డిసైడ్ అయ్యాం. అమ్ముకి అనన్యకి ధైర్యంగా ఎవరంటే నువ్వు, మేఘన, దీప కదా, అందుకే ఇక్కడే ఉండండి, మిగిలిన వాళ్ళం వెళ్తున్నాం అని దుర్గా చెప్పడంతో, అంటే పవన్ బాబా సాగర్ కూడా వస్తున్నారా అని మధు అడిగింది. లేదు, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, ఆల్రెడీ రూమ్లోకి దూరేశారు, ఇక బయటికి రారు అని దుర్గా చెప్పడంతో మధు నవ్వి, సరే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రావాలి, ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి ఎంజాయ్ చేసి రండి అని మధు చెప్పడంతో అందరూ 10 నిమిషాల్లో బయలుదేరిపోయారు. దేవాంశ్ ముందుగా సుభాష్ రూమ్ డోర్ నాక్ చేయడంతో సుభాష్ గుండె జల్లుమని, ఇదేంటి లోపలికి రావాలి కానీ ఇలా నాక్ చేస్తుంది, ఏంటబ్బా, ఒక భర్త పర్మిషన్ కోసం కావాలా అని డోర్ ఓపెన్ చేసి మెల్లగా కళ్ళెత్తి చూడగా ఎదురుగా దేవాంష్ని చూడగానే, బావా నువ్వా అని సుభాష్ తడబడుతూ అన్నాడు. అంటే ఇక్కడ నన్ను కాకుండా ఇంకెవరైనా ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు
అని దేవాంశ్ నవ్వుతూ అడగడంతో సుభాష్ తడబడుతూ అలాంటిదేం లేదు అని అన్నాడు. దేవాంశ్ చిన్నగా నవ్వుకొని సుబ్బు ఏం లేదు, అమ్ము ఏ సిచ్యువేషన్లో పెళ్లి చేసుకుందో తెలుసు కదా, అలా అని నేను అడ్జస్ట్ అవ్వమని చెప్పను. తన రెస్పాన్స్ని బట్టి నువ్వు రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి వచ్చాను. నా చెల్లెలు కూతురు అని నేను ఏదో గొప్ప చెప్పడానికి రాలేదు, కానీ అమ్మో కాస్త సెన్సిటివ్, ప్రతి ఒక్కళ్ళని అర్థం చేసుకొని నడుచుకుంటుంది. తెలిసి తెలియకుండా మాట్లాడడం ఇవేవి చేయదు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది, బాగా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేస్తుంది. అంటే నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అని అన్నాడు. బావా డోంట్ వరీ, నేను నా చెల్లిని దేవతలా చూస్తున్నావు, మరి నా చెల్లితో కంటతడి పెట్టించని నీ చెల్లిని నేనెంత బాగా చూసుకుంటానో ఒక్కసారి ఆలోచించు. నా చెల్లినైతే ఒకలాగా ట్రీట్ చేయాలి, పక్కన వాళ్ళ చెల్లినైతే నేను ఎలా అయినా ట్రీట్ చేయొచ్చు అని అనుకునే మనస్తత్వం నాది కాదు. కంగారు పడుకు, మీరు అసలు ఆలోచించిన అవసరం లేదు, గొప్పగా చూసుకోవడానికి ట్రై చేస్తాను అని సుభాష్ చెప్పి, ఈ పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో నాకు గుర్తుంది, నేను అమ్ముని అలాగే ట్రీట్ చేస్తాను, అందుకోసం మేము కొత్తగా మా జర్నీని ఒక ఫ్రెండ్షిప్ నుండి ఇప్పుడు మొదలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేదు తను అన్నింటికీ హ్యాపీగా ఉంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సుభాష్ చెప్పాడు. దేవాంశ్ ఏం మాట్లాడకుండా సుభాష్ని హక్ చేసుకొని ఒక్క నిమిషంకి దూరం జరిగి ఆల్ ద బెస్ట్ ఫర్ ది న్యూ బిగినింగ్ అని చెప్పి అక్కడి నుండి వివేక్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. దేవాంశ్ డోర్ నాక్ చేయగానే సుభాష్ ఎలా అయితే రియాక్ట్ అయ్యాడో సేమ్ వివేక్ కూడా అదే రియాక్షన్లో డోర్ ఓపెన్ చేసి అన్నయ్య నువ్వా అని అన్నాడు. ఏంటి మీ ఇద్దరు టైం చూసుకోవట్లేదా, బాగా ఆశగా ఎదురు చూస్తున్నట్టున్నారు అని దేవాంశ్ కళ్ళెగరేయడంతో వివేక్ నవ్వేశాడు. వివేక్ నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిందని ఆల్రెడీ నీకు అర్థమైందని నాకు అర్థమైంది. అది నువ్వు పొద్దున్న వ్రతంలో అనన్య పట్ల తీసుకున్న కేర్లోనే నాకు అర్థమైంది. తను కూడా చాలా చాలా నార్మల్ అయిందని నాకు అర్థమైంది. ఇదంతా పక్కన పెడితే తను నా మరదలు, మధ్యలో జరిగిన విషయాలు పక్కన పెడితే తన మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిమానంతోనే చెప్తున్నాను, కొంచెం మంచిగా బిహేవ్ చేయి అంటే నేను చెప్తుంది ఇంకేదో కాదు అని దేవాంశ్ నవ్వి, తను తప్పు చేసింది కదా, అది గుర్తొచ్చేలా ఏదీ మాట్లాడుకో, ఎందుకంటే ఆల్రెడీ తన మనసు గాయపడింది కదా, దాన్ని మరింత గాయపరిచే చిక్కుల్లో పడతావు, అందుకే తనని నువ్వు నార్మల్గా ట్రీట్ చేయాలి ఓకేనా అని దేవాంశ్ సింపుల్గా చెప్పడంతో వివేక్ చిన్న స్మైల్ చేసి దేవాంశ్ని హక్ చేసుకొని, అన్నయ్య అనన్య అంటే కోపం ఉంది, దాన్ని అలానే కంటిన్యూ చేసేవాడిని ఏమో నువ్వు వదిన లేకపోతే, బట్ మీ ఇద్దరు నా లైఫ్ బాగుండాలని నాకు చెప్పిన మాటలే నా రిలేషన్ ఇప్పుడు బాగుండడానికి కారణమైంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. దేవాంశ్ చుట్టూ చేతులు వేసి వెన్ను నిమురుతూ చిన్న నవ్వుతో ఆల్ ద బెస్ట్ అని చెప్పి, ఇంకో 5 minutesలో వచ్చేస్తారులే, ఇక ఎవరూ డిస్టర్బ్ చేయరు అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళారు. మధు పాల గ్లాసులు సిద్ధం చేసి దీపా వెళ్ళి వాళ్ళని పిలువు అని చెప్పడంతో దీపా వెళ్ళి ఇద్దరిని పిలిచింది. ఇద్దరు బయటికి రావడంతో మధు మేఘన ఇద్దరి వైపు చూసి చూడు చక్కగా ఉన్నారని అనుకోకుండా ఉండలేకపోయారు. చెరో గ్లాస్ తీసుకెళ్ళి మేఘన అమ్ము చేతికి అందివ్వగా మధు అనన్య చేతికి ఇచ్చి, డోంట్ వరీ బీ హ్యాపీ, వెళ్ళండి టైం అయింది, చెప్పడం మర్చితిని, గుడ్ నైట్, ఓన్లీ గుడ్ నైట్ అని చెప్పడంతో ఇద్దరూ పొడిపొడిగా నవ్వి చచ్చేంత టెన్షన్ లోపల ఉండటంతో అక్కడి నుండి అడుగు ముందుకు వేశాడు. అనన్య అమ్ము వెళ్తూ ఉండగా ఓయ్ అని మధు గట్టిగా అరవడంతో ఇద్దరూ తిరిగి చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో చాలా 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 చిన్న అప్డేట్ కదా, యాక్చువల్లీ మీకు వాయిస్ వింటే అర్థమవుతుంది, నేను నైట్ 1:30 అప్పుడు చేశాను, అందుకే ఆగి మధ్యలో తూగొచ్చేస్తుంటే ఒకసారి ఫోన్ కూడా కింద వదిలేశాను, పగలలేదు. అదృష్టం బాగుంది, అసలే కొత్త ఫోన్, మీకు తెలుసు కదా అప్పుడు వర్షాల్లో నా ఫోన్ పాడైతే కొత్తది తీసుకున్నానని, ఇది కనుక పోయిందంటే నాకు దెబ్బలే. ఇకపోతే రేపటి అప్డేట్ మాత్రం మధు దేవాంశ్ది చాలా చాలా పెద్దగా ఇస్తాను, ప్రామిస్ చేస్తున్నా. మోస్ట్లీ 20 minutes అయినా ఇవ్వడానికి
ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఇస్తాను కూడా. అంటే ఇవ్వలేదు కదా, సో వడ్డీ వేసి 20 minutes ఇస్తానన్నమాట. ఇకపోతే ఇలా పొద్దున అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే, మైరా సంజయ్ని యాక్సెప్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. పెళ్ళంటే దానికి వాల్యూ ఇవ్వడం అలానే ఉండాలి అని అన్నారు. ఎట్ ఏ టైం దాంతోపాటు రిపీటెడ్ డైలాగ్స్ వస్తున్నాయన్నారు. అలానే సాగదీత అని కూడా అన్నారు. రిపీటెడ్ డైలాగ్స్ అంటే ఇప్పుడు అది ఫిక్షనల్ స్టోరీ, బట్ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ లైవ్ కదా. అంటే మనలాగే ఇప్పుడు మనల్ని ఎవరైనా చెప్పా పెట్టకుండా బెదిరించి పెళ్లి చేసుకుంటే మనం 100 సార్లు అడగమా, ఎందుకు పెళ్లి చేసుకున్నామని. చేసుకున్నాడు కదా అనేసి ఇంట్లో పప్పు చేస్తూ అన్నం వండుతూ సైలెంట్గా ఉంటామా? లేదు కదా, అడుగుతాం, 100 సార్లు అడుగుతాం, ఎందుకు చేసుకున్నామని. యాక్చువల్లీ మైరా అన్న అటు జగన్నాథం కీర్తనలో పడి, ఇటు వాణి వీళ్ళందరితో పడి కొంచెం తక్కువ అడుగుతుంది. అదే నేనైతే నష్టపెట్టి చంపేసేదాన్ని. కాబట్టి క్యారెక్టర్ స్టోరీలో రియలే, సో అవి రియాలిటీగానే బిహేవ్ చేస్తాయి. మళ్ళీ ఇంకోటి సాగదీత అంటే ఇప్పుడు టక్కున రాజ్ కుమార్ చెప్పడం, మైరా యాక్సెప్ట్ చేయడం, సంజుని ఒప్పేసుకునిందంటే హస్బెండ్గా, అప్పుడు సంజు కూడా ఓకే కనుక అంటే స్టోరీ ఎండ్ అయిపోతుంది. ప్రతిదీ బిట్గా చూపించాలి, క్లారిటీగా చూపించాలి. కథ వేరు, నవల వేరు. ఇది కథ కాదు, నవల కాబట్టే మనకి ఇన్ని ఎపిసోడ్స్ వస్తుంది. కథ అంటే స్టార్ట్ అవుతుంది, ముగింపు వచ్చేస్తుంది, ఒకే రోజులో మనకు అయిపోతుంది, దాన్ని కథ అంటారు. సో ఇది కథ కాదు, నవల. అంటే స్టోరీలో రియాలిటీ బేసిస్లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి మైరా అంటే ఇప్పుడు మనం కూర్చొని కాసేపు 5 నిమిషాలు ముచ్చట్లు చెప్పుకుంటాం కదా, ఆ ముచ్చట్లని కూడా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో క్లారిటీ ఉంటుంది ప్రతిదానికి. మీకు కేవలం నచ్చిన 1-2 పాత్రలే 100 సార్లు అంటే కంటిన్యూగా కనిపించాలంటే కుదరదు. కథలో వచ్చే ప్రతి పాత్రని నేను ఇదివరకే చెప్పాను, ఏ పాత్ర ఎంటర్ అవుతుందో ఒక ఏమంటారు అంటే ఒక పారాలోకి ఒక క్యారెక్టర్ వచ్చిందో అదే హీరో. ఆ తర్వాత మళ్ళీ వేరే క్యారెక్టర్లోకి వేరే పార్ట్లోకి మళ్ళీ సంజయ్ వచ్చాడు అనుకోండి, అతనే హీరో. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్లో మైరా మాట్లాడుతుందంటే తనే హీరో ఆఫ్ ద స్టోరీ. ఆ తర్వాత పని మనిషి వచ్చింది అనుకోండి, పని మనిషి కూడా హీరో ఆఫ్ ద స్టోరీ. సో ఇలా ఉంటుంది. హీరో హీరోయిన్ మాత్రమే ఇంపార్టెంట్, వాళ్ళే కనిపించాలంటే కాదు. ప్రతి పాత్ర హీరోనే. ఎవరు వస్తారో మనతో మాట్లాడడానికి వాళ్ళు ప్రతి ఒక్కరూ హీరోనే. సో కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. లేదు అనుకుంటే మీకు నచ్చని దగ్గర స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత అర్థం చేసుకోలేకపోతున్నాను, ఎక్కడో ఏదో మిస్ అయింది, నేను అర్థం కావట్లేదు నాకు, ఈ డైలాగ్ ఎప్పుడు వచ్చింది, ఇట్లాంటివి నన్ను అడగకూడదు, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తారు కాబట్టి. అదనమాట ముచ్చట. ఇక అంతే, మనం రేపటి అప్డేట్లో కలుద్దాం. రేపు మార్నింగ్ సంజు మైరా వస్తారు. అలాగే ఈవినింగ్ మధు దేవంశ్ మాత్రం అప్డేట్ కొంచెం పెద్దగా వస్తుంది, ప్రామిస్ చేస్తున్నా. ఇక అంతే ముచ్చట్లు, మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గా.